వందల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా అక్కడి నుండి తరలించవలసినటువంటి పాడైపోయిన దొడ్డు బియ్యం ఇంకా పాఠశాలల్లోనే ఉంచారు. ఇంకా పిల్లలకి అదే అన్నం పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్. ఈరోజు మొదలు పెట్టినారు. హాస్టల్ దగ్గరికి పోయి ఏదో మధ్యాహ్నం భోజన పథకం లెక్క వెళ్ళిన అందరూ ముక్కుముడిగా పోయినారు. విద్యార్థులు చనిపోకముందో చేయాల్సిన పని అదంతా. ఇవి ఆరంభ సూరత్వంగా ఉండకూడదు. ఇది 8 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున, ఎస్సీ మోర్చా తరఫున, మీరు హాస్టళ్లలో ఉన్నటువంటి పూర్తి ఖరాబైన బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని ఎన్ని క్వింటాలను మీరు వాపసు తీసుకున్నారో లెక్కలు చెప్పండి. ఇంకా హాస్టళ్లలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఆ బియ్యాన్ని వాపసు తీసుకోలేదు. ఎక్కడో అక్కడ మీడియాకు పత్రికలకు చెప్పడం కోసం తీసుకున్నది తప్ప అన్ని హాస్టల్లో దొడ్డు బియ్యం ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ సమస్య దారి మళ్ళీ వరకు అట్లా చూపిస్తారు, మళ్ళీ అవే వాడతారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది. నిన్న వికారాబాద్లో 9 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమున్నదో మీకు తెలుస్తుంది. సాయంత్రం వరకు నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి అని డిమాండ్ చేస్తే దీని వెనుక కుట్ర ఉన్నదని చెప్పి వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేస్తారు. విద్యార్థుల మీద కుట్ర ఉన్నదని చేయడం అనేది వీళ్ళకే తగ్గింది. ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చెప్పలేదు ఇప్పటి వరకు. తప్పుంటే సరి చేసుకోవాలి. చాలాసార్లు చెప్పినాడు, మాకు సద్విమర్శ చేయండి, మేము తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము, మేము ఆలోచిస్తాము, మా ఆయన తప్పులుంటే సరిదిద్దుకుంటాము. ఏ ఒక్క తప్పు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకున్న పని లేదు. ఒకవేళ సరిదిద్దుకుంటే ఇవన్నీ కూడా తగ్గేటి. మీరు తినండి. ఒక్కరోజు తినడం కాదు, ఒకరోజు ఏదో అట్టహాసం ప్రారంభించడం కాదు. కమిటీలు వేయండి. రోజు రోజుకు తినడం చెప్తున్నది ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇప్పుడు రాత్రి అదే జరిగింది ప్రకటించి రోజు టీచర్లు తింటున్నారు, అక్కడ కమిటీ తింటున్నారు అని చెప్పారు కదా. మరి వికారాబాద్లో 9 మందికి విద్యార్థులు అస్వస్థత ఎట్లయింది? ఆ తిన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఆ కమిటీకి కానీ కూడా అస్వస్థతలు వాళ్ళు కావాలి కదా. అంటే ఆ కమిటీలు కూడా అక్కడ తినడం లేదు. కమిటీ సభ్యులు ఎవరు కూడా అటువైపు పోలేదు. ఏదో మీడియా కొరకు లేదా ప్రజలకు చెప్పడం కోసం చేయడమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూడా అట్టహాసంగా మేము తయారు చేసినాము పంపిస్తున్నామని కూడా అది అమలయ్యే అవకాశం చేయాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది చెప్పిన లెక్కలు చెప్తే బాధ అనిపిస్తుంది. అభంశుబంధుల పిల్లలు మీ ప్రభుత్వం మీద నమ్మకం, సంక్షేమ శాఖ మీద నమ్మకంతో చేర్పిస్తే బీద పిల్లలు, పేద పిల్లలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఓట్లు దండుకునేటప్పుడు డిక్లరేషన్లు, అధికారంలోకి వచ్చినాక హామీలు, బడ్జెట్ అప్పుడు కేటాయింపులు ఎక్కడ అమలవుతున్నది?